రష్మి అంటే మనందరికీ ఓ ఎమోషన్. తన నవ్వు మనకు ఎంతో హాయి. సుధీర్ రష్మి కాంబినేషన్ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఇటీవల రష్మి ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ఓ షోలో మీరు 9 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న ఓ సందర్భం రానే వచ్చింది, అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను అంటూ నాకు పెళ్లి కుదిరిందండోయ్ అని అంది. అనగానే నెటిజన్స్ ఎప్పుడు అంటూ ఎదురు చూడసాగారు. అదే షోకి ప్రగతి కూడా వచ్చి సందడి చేశారు. నువ్వు యాంకర్వా లేకపోతే సివిల్ ఇంజనీర్వా, ప్రతి ఎపిసోడ్కి ఓ ప్లాన్ వేస్తున్నావే అంటూ జోక్ చేశారు. నాకు పెళ్లి కుదిరింది అని చెప్పగానే ఏంటి ఇలా పెళ్లి ప్లాన్ వేసావా ఈ ఎపిసోడ్ కోసం అంటూ ఆమె కూడా నవ్వేశారు. ఈ సందర్భంగా నేను లేడీస్ బ్యాచులర్ పార్టీని ఏర్పాటు చేశాను అని అంది రష్మి. అయినా నీకు పెళ్లి ఏంటని అడిగింది రోహిణి. సమాధానంగా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదా ఏంటి అంటూ రోహిణికి ఓ నవ్వు విసిరింది రష్మి. ఈ షోలో ఆది రాంప్రసాద్ కూడా బాగా సందడి చేశారు. అయినా సుధీర్ రష్మి పెళ్లి ఎప్పుడు అంటూ ప్రతి షోలో ఓ ప్రశ్న మొదలవుతుంది. ఏది ఏమైనా మనకు కూడా నచ్చిన ఈ జంట కోసం వాళ్ళ పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూసే మన కోసమైనా వాళ్ళ పెళ్లి పీటలు ఎక్కితే చాలా బాగుండు. ఇలా ప్రతి షోలో వాళ్ళు కూడా పెళ్లి ప్రసక్తి తెచ్చే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటుంది. అలాంటి ఛానల్స్ అందరికీ మన నెటిజన్స్కు ఓ సమాధానం దొరికినట్టు కూడా ఉంటుంది. కానీ వారి స్నేహం పెళ్లి వరకు ఎప్పుడు వెళుతుందో అన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. చూడాలి మరి ఈ ప్రశ్నకు సుధీర్ రష్మి మనందరికీ ఎప్పుడు సమాధానం చెప్తారో.